తెలుసుకుందాము. సో నేను మీ డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. తామర అనేది ఎవరెవరిలో వస్తుంది అని అంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళు, ఇంకా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, లాంగ్ టర్మ్ బెడ్ రిడెన్ ఉన్న వాళ్ళల్లో, ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇది కామన్ గా వస్తుంది. అయితే జనరల్ గా ఎవరిలో అయినా రావచ్చు, కానీ వీళ్ళల్లో ముఖ్యంగా చూస్తాం. సో లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే చిన్న డాట్ తో స్టార్ట్ అయ్యి బాడీ అంతా రౌండ్ రౌండ్ గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చంకలలో గజ్జలలో మెయిన్ గా వస్తుంది. సో ఇంకా నైట్ టైం ఎక్కువగా దురద ఉంటుంది, ఎందుకంటే ఫంగస్ అనేది నైట్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నైట్ టైం ఎక్కువగా దురద ఉంటుంది. ఇంకా టైట్ క్లోతింగ్ ఉన్నా కానీ బాగా ఈజీగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఒకరి నుండి మరొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళల్లో, ఇంకా బట్టలు, బెడ్షీట్స్, టవల్స్ ఇవి షేర్ చేసుకునే వాళ్ళల్లో, టాయిలెట్ షేర్ చేసుకునే వాళ్ళల్లో, హాస్టల్లో ఉన్న వాళ్ళల్లో ఒకరికి వచ్చిందంటే వేరే వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇది దానంతటా అదే క్యూర్ అవ్వదు. చాలా మంది ఇది దానంతటా అదే క్యూర్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప తగ్గదు. నెక్స్ట్ ఇంకా వచ్చింది సరే కంగారు పడిపోయి ఏం చేస్తారనంటే ఫ్రెండ్ ఇచ్చాడనో లేకపోతే మెడికల్ షాప్ లోనో ఆయింట్మెంట్ తీసుకుంటారు. వీటిలో 90% వరకు స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఇనిషియల్ గా తగ్గిపోతుంది, కానీ వన్స్ స్టాప్ చేస్తే ఇంకా చాలా స్ట్రాంగ్ గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే 2 ఫార్మ్స్ లో ఉంటుంది. ఒకటి ఆయింట్మెంట్, నెక్స్ట్ టాబ్లెట్స్. సో ఆయింట్మెంట్ ఏంటంటే 1 or 2 ప్యాచెస్ ఉంటే ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తాము. టాబ్లెట్స్ బాగా ఎక్కువగా ఉంది, ఆయింట్మెంట్స్ తగ్గలేదు, అప్పుడు టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఒక కోర్స్ లాగా 2 to 3 months, మినిమం 2 to 3 months లాగా వాడాల్సి వస్తుంది. సో రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే వచ్చిన వాళ్ళ బట్టలు, బెడ్షీట్స్, టవల్స్ ఎవ్రీథింగ్ బాగా హాట్ వాటర్ లో నానబెట్టి 30 to 40 minutes నానబెట్టేసి ఎండ కారేసేయండి. ఒకవేళ సన్ లేదు అని అంటే ఐరనింగ్ చేసేస్తే బెటర్. నెక్స్ట్ టైట్ క్లాతింగ్ కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు, కాటన్ బట్టలు ధరించండి. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, సరే ట్రీట్మెంట్ తీసుకున్నాము, 2 months వాడాము కానీ మళ్ళీ వస్తుంది అంటారు. సో మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే జాగ్రత్తలు, తడి అంటే చెమట ఎక్కువ రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.